ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 74% అంటే 8458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ఆన్ కాల్ డ్రైవర్ల పెంపు, కండక్టర్లకు కొద్ది రోజుల పాటు డబుల్ డ్యూటీలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి అమలు కానుంది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74%లో ఈ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులుంటే ఉచిత ప్రయాణం అమలు చేసే 5 రకాల బస్సుల సంఖ్య 8,458గా ఉంది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. అందులో ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని అనుమతిస్తారు తదితర వివరాలన్నీ ఉండనున్నాయి. సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ఉదయం స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొని మధ్యాహ్నం తర్వాత మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువై ఘాట్లో నడపటం కష్టమవుతుందని భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదు. డ్రైవర్ల కొరత ఉండటంతో ప్రతి డిపోలో ఏ రోజుకా రోజు తీసుకునే తాత్కాలిక డ్రైవర్ల సంఖ్యను పెంచనున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులు ఈ మేరకు ఆన్ కాల్ డ్రైవర్లను తీసుకుంటున్నారు. కొన్ని డిపోల పరిధిలో కండక్టర్లు తక్కువగా ఉన్నారు. అక్కడ ఇతర విధులు నిర్వహిస్తున్న కండక్టర్లకు ఓడీ రద్దు చేయనున్నారు. కొన్ని బస్టాండ్లలో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల్లో కండక్టర్లు ఉన్నారు. వీరికి బస్సుల్లో డ్యూటీలు వేయనున్నారు. కొద్ది రోజులు డబుల్ డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లను కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో పురుష ప్రయాణికులు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో పురుషుల సంఖ్య 33% తగ్గి మహిళల సంఖ్య 67% పెరుగుతుందని భావిస్తున్నారు. పురుష ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీకి ఏడాదికి 288 కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికులకయ్యే ఛార్జీల విలువ ఏడాదికి 1,453 కోట్లుగా లెక్కించారు. ఈ పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు అదనంగా 201 కోట్ల వరకు పెరగనున్నాయి. మొత్తంగా కొత్త పథకం వల్ల ఆర్టీసీపై నెలకు దాదాపు 162 కోట్ల చొప్పున ఏడాదికి 1,942 కోట్ల భారం పడుతుంది.